UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Namaste and welcome to Hit TV. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుడు సంజయ్ రాయ్ కి సిబిఐ సైకో అనాలిసిస్ నిర్వహించింది. దీనికోసం కోల్కతా నుంచి ప్రత్యేక బృందం వచ్చారు. అయితే నిందితుడు సంజయ్ రాయ్ అత్యంత వికృతమైన లైంగిక అలవాట్లు కలిగి ఉన్న విషయం బయటపడింది. అంతకన్నా మించి షాకింగ్ విషయాలు తెలిసాయి. అతను జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించేవాడని, పాన్ వీడియోలు చూడడానికి అలవాటు పడి దారుణంగా ప్రవర్తించేవాడు అనే విషయం కూడా బయటపడింది. ఇక అతను అధికారులు టెస్టులు చేస్తున్నప్పుడు ఏ మాత్రం తప్పు చేసినట్లు బాధపడకుండా మాట్లాడినట్లు తెలుస్తుంది కూడా. మరి అతనిలో ఎలాంటి పశ్చాత్తాప భావన కూడా లేదని తెలుస్తుంది. దీంతో అతని మాటలు విన్న అధికారులు సైతం విస్తుపోయారట. ఈ క్రమంలో అతని వద్ద నుంచి స్టేట్మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచారు. మరోవైపు ఘటన జరిగిన ముందు రోజు రాత్రి నిందితుడు వేశ్యలు ఉండే చోటకు వెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తాజాగా ఈ ఘటనపై మరోసారి సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ జేడి పార్థివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ ఆగస్టు 20న ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. అంతేకాదు దీనిపై కోల్కతా ప్రభుత్వం, పోలీసులు, ఆర్జీకర్ సిబ్బందిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఘటన తర్వాత కోల్కతాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో ఈ ఘటనలో సిబిఐ రంగంలోకి దిగింది. మరోవైపు ఈ ఘటనలో సిబిఐ ఈ రోజు కోర్టులో షీల్డ్ కవర్ లో ఘటనపై చేపట్టిన దర్యాప్తు వివరాలను ధర్మాసనం ముందు ఉంచింది. ఆగస్టు 9న అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వైద్యురాలి మృతదేహం దహనం చేసిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. అంతేకాకుండా దాదాపు 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ ను సీల్ చేశారని, దీనివల్ల క్రైమ్ సీన్ పూర్తిగా తారుమారయిందని కూడా సిబిఐ తరపు లాయర్లు ధర్మాసనం ఎదుట తమ వాదనను వినిపించారు. ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఏదో జరుగుతుందని అనుమానంతో కొంతమంది డాక్టర్లు ఆందోళన చేస్తూ ఉండగా అప్పుడు మాత్రం వీడియోగ్రఫీ చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ నివేదికపై డివై చంద్రచూడ్ మండిపడ్డారు. కేసు నమోదు విషయంలో జరిగిన అలసత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక వైద్యురాలు నగ్నంగా గాయాలతో కనిపిస్తున్న నేపథ్యంలో తొలుత ఆత్మహత్య అని, ఆ తర్వాత హత్యగా ఎలా చూపిస్తారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ కేసు విచారణలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు పూర్తిగా అనుమానాస్పదంగా ఉందని, తదుపరి విచారణకు ఆయన కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు సూచించింది. గత 30 ఏళ్లలో ఇలాంటి దారుణం తాము ఎప్పుడూ చూడలేదంటూ కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.